హే గైస్, ఇవాళ క్వశ్చన్ ఏంటంటే లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్. అసలు పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్ అంటే పాలిండ్రోమ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. పాలిండ్రోమ్ అంటే ఏం లేదు, ఒక స్ట్రింగ్ కానీ ఒక నెంబర్ కానీ ఎప్పుడైతే ఆ స్ట్రింగ్ ని లెఫ్ట్ టు రైట్ చదివినా రైట్ టు లెఫ్ట్ చదివినా సేమ్ ఆన్సర్ వస్తే లాంగెస్ట్ పాలిండ్రోమ్, దాన్ని పాలిండ్రోమ్ అని అంటారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏబిబిఏ లెఫ్ట్ నుంచి చదుదాం, ఏ బి బి ఏ రైట్ నుంచి చదుదాం, ఏ బి బి ఏ అంటే లెఫ్ట్ నుంచి చదివినా రైట్ నుంచి చదివినా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో దిస్ ఇస్ ద పాలిండ్రోమ్. సో మనకి పాలిండ్రోమ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటేమో ఆడ్ పాలిండ్రోమ్, ఇంకోటేమో ఈవెన్ పాలిండ్రోమ్. ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఆడ్ పాలిండ్రోమ్ కి ఏ, అవును, సింగిల్ రెంట్ క్యారెక్టర్ కూడా ఒక పాలిండ్రోమ్, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇంకొకటి ఏబిఏ, ఇప్పుడు నువ్వు ఇట్లా లెఫ్ట్ నుంచి చదివినా రైట్ నుంచి చదివినా సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక పాలిండ్రోమే. ఈ విధంగా చాలా ఉంటాయి. ఏ ఏ ఏ ఏ ఒక పాలిండ్రోమ్, అట్లా ఆడ్ లెంత్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ నుంచి ట్రావెల్ చేసినా రైట్ అండ్ లెఫ్ట్ నుంచి ట్రావెల్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. వాటిని పాలిండ్రోమ్స్ అని అంటారు. ఇప్పుడు ఈవెన్ పాలిండ్రోమ్స్ చూద్దాం. ఏ ఏ ఈవెన్ పాలిండ్రోమ్ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, అది నార్మల్ ఇంట్యూషన్స్ అని తెలుస్తుంది మనకి. ఏ బి బి ఏ, ఇప్పుడు ఈ విధంగా చూద్దాం. లెఫ్ట్ టు లెఫ్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి అంటే ట్రావెల్ చేద్దాం. రైట్ టు లెఫ్ట్, ఏ బి బి ఏ ఈవెన్ లెంత్ ఉంది, అండ్ లెఫ్ట్ టు రైట్ ట్రావెల్ చేసినా రైట్ టు లెఫ్ట్ ట్రావెల్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో వీటిని ఈవెన్ లెంత్ పాలిండ్రోమ్స్ అని అంటారు. చలో, పాలిండ్రోమ్ వర్డ్ అనేది ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటంటే సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అంటే ఏం లేదు, మనకి ఒక స్ట్రింగ్ ఇస్తాడు. మనకి ఈ ఎగ్జాంపుల్లో ఈ ఇచ్చాడు బిఏబిఏడి. సబ్స్ట్రింగ్ అంటే ఏం లేదు, మనకి ఒక మెయిన్ స్ట్రింగ్ నుంచి ఒక పార్ట్ తీసుకోవడం, అది కూడా ఆ పార్ట్ కూడా మనకి కంటిన్యూస్ ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు బి ఇక్కడ తీసుకోవద్దు. మనకి ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఉండాలి, కంటిన్యూస్ ఉండాలి. అండ్ ఆ కంటిన్యూస్ సబ్స్ట్రింగ్ మనకి ఒకవేళ పాలిండ్రోమ్ యొక్క కండిషన్ మీట్ అయితే దాన్ని పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్ అని అంటారు. ఓకే, అయితే మనకు మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ స్ట్రింగ్ లో నుంచి మనకి లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్ అనుకోవాలి. సో మనం నార్మల్గా లాజికల్లీ ఆలోచిస్తే మనకి ఏ విధంగా పెట్టాలంటే, మనకి ఇప్పుడు ఈ ఒక పార్ట్ ఉంది కదా, ఈ యొక్క పార్ట్ని పాలిండ్రోమ్ అనుకుందాం. బిఏబిఏబి, సారీ బిఏబి, ఇది ఒక పాలిండ్రోమ్, ఇది ఒక సబ్స్ట్రింగ్ అండ్ ఇది ఒక పాలిండ్రోమ్. సేమ్ అదే విధంగా ఇది కూడా ఒక పాలిండ్రోమ్, ఏబిఏ. సో ఈ విధంగా మనం ట్రావెల్ అంటే అన్ని చాయిసెస్ తీస్తూ మనకి ఏదైతే లాంగెస్ట్ పాలిండ్రోమ్ వస్తుందో అది మన ఆన్సర్గా రిటర్న్ చేయమని చెప్పిండు. సో ఇక్కడ చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాం కోసం. బిఏబిఏబి డిసి, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి పాలిండ్రోమ్స్ ఏమున్నాయి, ఇది ఒక పాలిండ్రోమ్, అవునా, వేరే కలర్తో హైలైట్ చేస్తాం. ఇదొక పాలిండ్రోమ్, ఇదొక పాలిండ్రోమ్, అవునా, అండ్ ఈ మొత్తం కూడా కలిసి ఒక పాలిండ్రోమే కదా. సో మనకి ఒక టాస్క్ ఏంటంటే సబ్స్ట్రింగ్ తీసుకొని నాకు ఏ విధంగా సబ్స్ట్రింగ్ కావాలంటే హైయెస్ట్ లెంత్ ఉన్న పాలిండ్రోమ్ యొక్క సబ్స్ట్రింగ్ నాకు రిటర్న్ చేయాలి. సో ఒక క్వశ్చన్ అది. సో మనం ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా అప్రోచ్ చేయొచ్చు అంటే మనకి 2 అప్రోచెస్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఐటరేటివ్ అండ్ సెకండ్ అప్రోచ్ వచ్చేసరికి 2D డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్, డిపి అప్రోచ్. ఫస్ట్ మనం ఐటరేటివ్ అప్రోచ్ ఫాలో అవ్వడం. ఐటరేటివ్ అప్రోచ్లో ఏమవుతుందంటే మనకి ఇది స్ట్రింగ్ ఉందా, బిఏబిఏడి, ఈ స్ట్రింగ్ ఉంది కదా, మనం ఈ స్ట్రింగ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని క్యాచ్ చేసి, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని పట్టుకొని దాని నుంచి లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ ఇనిషియలైజ్ చేసి, ఎందుకంటే మనకి నేను ఏ విధంగా నా ఇంట్యూషన్ ఏంటంటే మనకి పాలిండ్రోమ్లో మధ్యలో అంటే మిడిల్ ఎలిమెంట్ అనేది కామన్ ఉండాలి. ఆడ్ పాలిండ్రోమ్స్కి మనం ఫస్ట్ ఆడ్ పాలిండ్రోమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత సేమ్ అదే విధంగా ఈవెన్ పాలిండ్రోమ్స్ కూడా సాల్వ్ చేస్తాం, సేమ్ ఇదే ఇంట్యూషన్ తోటి. సో ఫస్ట్
ఈ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్ పట్టుకుంటాం. పట్టుకొని రెండు సేమ్ ఉన్నాయా చెక్ చేస్తాం. ఆబ్వియస్లీ సేమ్ ఉంటాయి, ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ ఒకటే పాయింట్ కి టార్గెట్ చేస్తాయి. సో బి డబుల్ ఈక్వల్ టు బి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ ఒక పాయింట్ వెనక్కి అండ్ రైట్ ఒక పాయింట్ రైట్ సైడ్ అంటే ముందుకు పంపిస్తాం. పంపించాక చెక్ చేస్తా ఇఫ్ బోత్ ఆర్ దీస్ ఆర్ అంటే ఈ బోత్ ఈక్వలా కాదా అని చెక్ చేస్తాం. మనకి ఈ ఎగ్జాంపుల్ ఈ బోత్ ఈక్వల్ అంటే మనకి ఆ, ఈ స్ట్రింగ్ వరకు అంటే ఈ స్ట్రింగ్ అంతా పాలిండ్రోమే అని ఒక అని అర్థమైంది మనకి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే లెఫ్ట్ని ఇక్కడ పంపిస్తా, రైట్ని ఇక్కడ పంపిస్తా. పంపించాక చెక్ చేస్తా. బి నాట్ ఈక్వల్ టు డి అంటే మనకి పాలిండ్రోమ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇది మన ఇంటర్మీడియట్ సొల్యూషన్. ఇది తీసుకోపోయి నేను ఇది మన ఆన్సర్ని ఒక గ్లోబల్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. అదేంటంటే లాంగెస్ట్ స్ట్రింగ్ అని ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకొని అందులో స్టోర్ చేస్తాం. ఫస్ట్ మనకి ఎంటీ ఉంటుంది. ఎంటీ ఉన్నాక ఒకవేళ ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఈ ఎంటీ సొల్యూషన్ కంటే పెద్దగా ఉంటే ఇఫ్ ఎంటీ ఈస్ సారీ ఇఫ్ ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఏంటి ఏబిఏ లెన్ ఆఫ్ ఏబిఏ ఇస్ గ్రేటర్ దాన్ లెన్ ఆఫ్ లాంగెస్ట్ స్ట్రింగ్ వస్తే ఐ విల్ అప్డేట్ ఇట్. మనకి నార్మల్గా చేస్తే ఏబిఏ వచ్చింది, సో అప్డేట్ చేసుకోవచ్చు అని మీనింగ్. సో ఇది నా ఇంట్యూషన్. ఏం లేదు గాయస్, ప్రతి ఒక్క స్ట్రింగ్ దగ్గర ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గరకు వెళ్ళి దాన్ని సెంటర్గా ఇమాజిన్ చేసుకొని దాని నుంచి లెఫ్ట్ పాయింటర్ లెఫ్ట్కి రైట్ పాయింటర్ రైట్కి ట్రావెల్స్ చేస్తూ చెక్ చేస్తూ వెళ్తాం. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ take it as a intermediate solution and consider it as a palindrome. అంటే లెఫ్ట్కి వెళ్తూ రైట్కి వెళ్తూ ఆ సొల్యూషన్ ని మనం పాలిండ్రోమ్ లాగా ఫిక్స్ అయ్యి అంటే ఇంటర్మీడియట్ సొల్యూషన్ లాగా ఫిక్స్ అయ్యి వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే లెఫ్ట్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అన్న వెళ్ళిపోవాలి, లేదా రైట్ అన్నది అవుట్ ఆఫ్ బౌండ్స్ అన్న వెళ్ళిపోవాలి, లేదా రెండు అన్ఈక్వల్ ఉండాలి, లైక్ బి నాట్ ఈక్వల్ టు డి. ఓకే, అప్పటి వరకు వెళ్తూ ఉండి ఆ సొల్యూషన్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ కంటే పెద్దగా ఉంటే లెట్స్ అప్డేట్ ఇట్ అని మన అప్రోచ్, అని మన ఇంట్యూషన్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇక్కడ ఏంటి లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ ఉన్నాయి అంటే మన ఇంటర్మీడియట్ సొల్యూషన్ బి ఉంది. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి లెఫ్ట్ ని ఇక్కడ పంపిస్తా, రైట్ ని ఇక్కడ పంపిస్తా. లెఫ్ట్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయింది. స్టాప్ ద సొల్యూషన్ అండ్ ఆర్ ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఇస్ దిస్. మన ఫస్ట్ ఏముండే ఎంటీ ఉండే, మనకి దిస్ ఈస్ గ్రేటర్ దెన్ దిస్ కదా, మనకి దీని లెంత్ 0 ఉంటుంది గైస్. ఓకే, మనకి 1 ఈస్ గ్రేటర్, ఇప్పుడు లెంత్ ఎంత 1 వచ్చింది కదా, ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ లెంత్ ఎంత 0 ఉండే, 1 ఈస్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇది అప్డేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే పాయింటర్ని ఇక్కడ పంపిస్తాం, లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ పెట్టాక రెండు ఫస్ట్ టైం రెండు ఈక్వల్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఏ అవుద్ది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా, లెఫ్ట్ ని ఇక్కడ పంపిస్తా, రైట్ ని ఇక్కడ పంపిస్తా. పంపించేసరికి అప్పుడు ఏమవుతుంది, బి అండ్ బి రెండు సేమ్ ఉన్నాయి. సో మన ఇంటర్మీడియట్ సొల్యూషన్ బి అవుద్ది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా, ట్రూ ఉంది కాబట్టి రైట్ ని ప్లస్ చేస్తా, లెఫ్ట్ ని కూడా ప్లస్ చేస్తా. ప్లస్ చేసి ఏం చేస్తా, చెక్ చేస్తా. ఇప్పుడు ఏంటి లెఫ్ట్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయింది. సో స్టాప్ ద ఇటరేషన్ అండ్ చెక్ ఇఫ్ దిస్ ఇస్ గ్రేటర్ దెన్ అవర్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్. దిస్ ఇస్ గ్రేటర్, ఎందుకంటే ఇక్కడ 3 వచ్చుద్ది, ఇక్కడ 1 వచ్చుద్ది. సో మనకి ఏమవుద్ది, ఈ బి అనేది రీప్లేస్ చేసేసి బిఏబి లాగా మార్చేస్తాం. సేమ్ అదే విధంగా నేను కొంచెం వేరే కలర్ తీసుకుంటా. ఈ విధంగా ఇక్కడ వెళ్తాం, ఇక్కడ వెళ్ళాక చెక్ చేస్తాం. రెండు సేమ్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ సొల్యూషన్ బి ఉంటుంది ఫస్ట్, తర్వాత లెఫ్ట్ ఇక్కడ వెళ్తా, రైట్ ఇక్కడ వెళ్తా, రెండు సేమ్ ఉన్నాయి ఏబిఏ. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా, లెఫ్ట్ ఇక్కడ వెళ్తా, రైట్ ఇక్కడ వెళ్తా, both are not equal. So stop the iteration and check if this is greater than this, the existing solution. Existing solution ఏంటి 3, ఇది ఇప్పుడు ఏంటి 3 ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయి. రెండు సేమ్ అంటే అప్డేట్ చేయొచ్చు చేయకపోవచ్చు, మన ఇష్టం, మనం అప్డేట్ చేసుకున్నాం. ఓకే, మనకి ఎంత వచ్చింది ఏబిఏ. సరే నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఏ. తర్వాత లెఫ్ట్ ఇక్కడ, సరే రైట్ ఇక్కడ అండ్ లెఫ్ట్ ఇక్కడ. లెఫ్ట్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్, సో మన ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఇక్కడ అయిపోతుంది. అండ్ చెక్ ఏబిసి
సారీ ఏబిఏ, సారీ గాయస్, ఏబిఏ ఇక్కడ, ఏబిఏ. మన ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఎంత? ఏ ఉంది. ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ఎంత? ఏబిఏ ఉంది. ఇది 3 ఉంది, ఇది 1 ఉంది. ఏం అప్డేట్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ పెద్దగా ఉంది కాబట్టి. సో లాస్ట్ టైం ఇంకోసారి చెక్ చేస్తున్నాం. లెఫ్ట్ ఇక్కడ, సారీ రెడ్ పెన్ చెక్ చేద్దాం. లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, డి ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది? రైట్ ఇక్కడ పోతుంది, లెఫ్ట్ ఇక్కడ వెళ్తుంది. రైట్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ ఉన్నది. మన ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఇక్కడ ఆగిపోతుంది. డి అనేది ఒకటే ఉంది, అంటే లెంత్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ 3 ఉన్నాయి. సో దిస్ ఇస్ లెస్ దెన్ దిస్, సో ఐ విల్ నాట్ అప్డేట్. ఇంట్యూషన్ అర్థమైంది కదా గైస్? ఏం లేదు, ప్రతి ఒక్క ఇండెక్స్ దగ్గర వెళ్ళి దాన్ని మనము సెంటర్ పాయింట్ అనే ఇమాజిన్ చేసుకొని అక్కడ నుంచి లెఫ్ట్ కి రైట్ కి ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ అప్డేట్ ద స్ట్రింగ్, ఇఫ్ నాట్ దెన్ బ్రేక్ ద స్ట్రింగ్ అండ్ చెక్ చేయండి ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ కంటే ఎక్కువ ఉందా లేదా. ఓకే, సో లెట్స్ రైట్ ద కోడ్ ఫర్ దిస్. ఓకే, ఏం చేయాలి? లాంగెస్ట్ స్ట్రింగ్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్ గా తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాను, ఇంకోటి గాయస్, నేను మర్చిపోయాను. నేను అప్పటి నుంచి ఓన్లీ ఆడ్ పాలిండ్రోమ్ కి చెక్ చేస్తాను, ఈవెన్ పాలిండ్రోమ్ కి కూడా చెక్ చేయాలి. ఇది ఆడ్ కేసు. ఇది ఆడ్ కేసులో ఏముంటది అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఒకటే దగ్గర ఉంటుంది. ఎందుకంటే చెప్తా, ఏబిఏ లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఒకటే దగ్గర ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ కేసుకు వెళ్ళేసరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ రైట్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇంకో కేసుకు వచ్చేసరికి లెఫ్ట్ ఇక్కడ రైట్ ఇక్కడ ఉంటుంది. కానీ అదే ఈవెన్ కేసుకు వచ్చేసరికి ఏమవుతుందో అంటే ఏబిబిఏ, ఇది ఒక ఈవెన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఈవెన్ కేసులో ఏమవుతుంది అంటే లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, రైట్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్, అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఒకటేసారి అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోతుంది. అది మ్యాటర్. ఒకవేళ నువ్వు ఒక స్ట్రింగ్ ని సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఒకటేసారి అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ తీసుకొని స్టార్ట్ చేశాను అనుకోండి, లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్ లెఫ్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్కి వచ్చేసరికి లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, రైట్ ఇక్కడ ఉంటుంది. రెండు ఒకటేసారి అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళాలి. అందుకే లెఫ్ట్ రైట్ ఒక డిఫరెంట్ పొజిషన్స్ అలా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను అదే సేమ్ ప్రొసీజర్ లెఫ్ట్ అండ్ రైట్ కి కూడా చేస్తాను. సరే, ఈవెన్ పాలిండ్రోమ్ కి కూడా చేస్తాం. లెట్స్ స్టార్ట్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్, రైట్ ఫ్రమ్ హియర్. బి నాట్ ఈక్వల్ టు ఏ. డోంట్ ఈవెన్ ట్రై టు కంప్యూట్ ఇట్, ఎందుకంటే రెండు సేమ్ లేవు. తర్వాత ఇక్కడ చూసుకోండి, రెండు సేమ్ ఉన్నాయా లేవు, రెండు సేమ్ ఉన్నాయా లేవు. డోంట్ ఈవెన్ ట్రై టు కంప్యూట్. రెండు సేమ్ ఉన్నాయా లేవు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏబిబి. ఎందుకంటే అది ఆల్రెడీ ఆడ్ పాలిండ్రోమ్ కాబట్టి మనకి ఈవెన్ ఆన్సర్ లేదు అక్కడ. మనకి ఇక్కడ ఈవెన్ పాలిండ్రోమ్ అనే ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం లేకపోతే సేమ్ అదే ఆడ్ పాలిండ్రోమ్ తీసుకున్నాం, డిఏబిబిఏ. ఓకే, లెఫ్ట్ ఇక్కడ వేరే ఎక్కడ వస్తుంది చూద్దాం. లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, చెక్ చేద్దాం. బోత్ ఆర్ ఈక్వల్, నో. తర్వాత లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, బోత్ ఆర్ ఈక్వల్, నో. లెఫ్ట్ ఇక్కడ, లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, బోత్ ఆర్ ఈక్వల్, ఎస్. సో కంప్యూట్ ఇట్. మా ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఎంత? బీబీ వస్తుంది. తర్వాత లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ, లెఫ్ట్ ఇక్కడ, బోత్ ఆర్ ఈక్వల్, ఎస్. ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఇది అవుతుంది. తర్వాత రైట్ ఇక్కడ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయి, లెఫ్ట్ ఇక్కడ, ఓకే. రైట్ అన్న లెఫ్ట్ అన్న అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోతే క్లోజ్ ద సొల్యూషన్. మనకు ఆన్సర్ ఇది. ఈ సొల్యూషన్ కి ఆన్సర్ ఇది అవుతుంది. సో మనకి ఎవ్రీ స్ట్రింగ్ కి ఆడ్ చెక్ చేసుకోవాలి, ఈవెన్ చెక్ చేసుకోవాలి. ఏదైతే మనకి లాంగెస్ట్ స్ట్రింగ్ కంటే, అంటే ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ కంటే పెద్ద ఉంటుందో అది అప్డేట్ చేయాలి. సో చేద్దాం. మనకి నేను సెంటర్ చెకింగ్ ఉందా, చెకింగ్ పాలిండ్రోమ్ ఫ్రమ్ ద సెంటర్, దానికి నేను సపరేట్ ఫంక్షన్ రాస్తాను. ఎందుకంటే అది ఈవెన్ కి వాడుతున్నా, ఆడ్కి వాడుతున్నా కాబట్టి టూ టైమ్స్ వాడుతున్నా కాబట్టి ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాసేసుకుంటాం. దట్ చెక్ పాలిండ్రోమ్. ఇది పారామీటర్స్ ఏం తీసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే వైల్ లెఫ్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెఫ్ట్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వద్దు, అండ్ లెఫ్ట్ ఇన్ బౌండ్స్ ఉండాలి, అండ్ రైట్ కూడా ఇన్ బౌండ్స్ ఉండాలి, అండ్ స్ట్రింగ్ ఆఫ్ లెఫ్ట్ డబల్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ రైట్. ఓకే, అప్పటి వరకు వెళ్తూ ఉండు. లెఫ్ట్ మైనస్ ఈక్వల్ టు 1, రైట్ ప్లస్ ఈక్వల్స్ టు 1, రైట్ ప్లస్ ఈక్వల్స్ టు 1 రాగానే మనకి ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో రిటర్న్ చేశారు. ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ ప్లస్ 1 అండ్ రైట్, కామా కాదు,
నేను స్ట్రింగ్ స్లైసింగ్ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ఒకవేళ ఇక్కడ రెడ్ పాయింట్ తీసుకున్నాం, లెఫ్ట్ ఇక్కడ తీసుకొని రైట్ ఇక్కడ తీసుకున్నాం కదా, మనకి ఆన్సర్ ఎక్కడ వస్తుంది? లెఫ్ట్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది, రైట్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది. రెండు నాట్ ఈక్వల్ కదా. సో మనకి ఇది కదా ఆన్సర్. ఈ ఆన్సర్ ని స్లైస్ చేయాలనుకుంటే ఎస్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ వన్, లెఫ్ట్ ప్లస్ వన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ ఏమో ఇక్కడే ఉంది కావాలి, ఇక్కడే ఉంది కదా. రైట్ ఇక్కడ ఉంది అండ్ మనం స్లైసింగ్ చేసేటప్పుడు రైట్ అనేది ఎక్స్క్లూజివ్, అంటే రైట్ పాయింట్ అని ఇంక్లూడ్ చేయడు, రైట్ -1 మాత్రం ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి రైట్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ స్ట్రింగ్ అనేది మన ఫంక్షన్ కి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం, రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఏంటి నేను చెప్పినట్టే, ఏంటి ప్రతి ఒక్క ఇండెక్స్ కి వెళ్తూ ఉండాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్. ఓకే, ఇప్పుడు ఏంటి ఆడ్ పాలిండ్రోమ్ తీసుకున్నాం. ఆడ్ స్ట్రింగ్ ఇస్ ఈక్వల్స్ టు చెక్ పాలిండ్రోమ్ ఆఫ్ లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి రెండు ఒకటే దగ్గర ఉంటాయి కదా ఆడ్ స్ట్రింగ్ కి. ఇప్పుడు ఇఫ్ లెన్ ఆఫ్ ఆడ్ స్ట్రింగ్ గ్రేటర్ అంటే ఇప్పుడు మన ఇంటర్మీడియట్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ కంటే పెద్దగా ఉంటే లెన్ ఆఫ్ లాంగెస్ట్ స్ట్రింగ్ దెన్ అప్డేట్ ఇట్. లాంగెస్ట్ స్ట్రింగ్ is equals to odd string. సేమ్ అదే విధంగా ఈవెన్ కి వస్తుంది. ఈవెన్ స్ట్రింగ్ is equals to check palindrome x and x plus 1. లెఫ్ట్ రైట్ ఒక పొజిషన్ కి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇఫ్ లెన్ ఆఫ్ ఈవెన్ స్ట్రింగ్ గ్రేటర్ దెన్ లెన్ ఆఫ్ లాంగెస్ట్ స్ట్రింగ్ then update it. Longest string is equals to even string. అంతే గైస్, మనకు ఆన్సర్ అనేది లాంగెస్ట్ స్ట్రింగ్ లో ఉంటుంది కాబట్టి రిటర్న్ లాంగెస్ట్ స్ట్రింగ్. ఒకసారి చెక్ చేసి చూద్దాం మనకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, డిబగింగ్ చేయాలో అవసరం ఉన్నదా లేదా. ఓకే, చెక్ పాలిండ్రోమ్ స్పెల్లింగ్ రాంగ్ ఉందా? డిడ్ యూ మీన్ చెక్ పాలిండ్రోమ్? పాలిండ్రోమ్ ఓకే, నేను స్పెల్లింగ్ రాంగ్ చేశాను. చెక్ పాలిండ్రోమ్. ఓకే, ఎక్స్ ఇస్ నాట్ డిఫైన్. సారీ నేను ఐ తీసుకున్నాను కదా. ఐ ఐ ఐ ఐ మన ఇండెక్స్ ఐతో స్టార్ట్ చేశా కాబట్టి ఐ తీసుకోవాలి. ఓకే, చలో మన సొల్యూషన్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, డన్. Our solution is accepted. Now let's find the time complexity of this solution. టైం కాంప్లెక్సిటీ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కన్సిడర్ చేసాం కదా. ఈ ఎగ్జాంపుల్లో నేను ఐ అనే పాయింటర్ని ఇక్కడ నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తున్నా, అంటే ఐ అనేది ఎన్ వరకు అవుతుంది. తర్వాత నేనేం చేస్తున్నాను, లెఫ్ట్ పాయింటర్ని ఇక్కడికి పంపిస్తున్నా, రైట్ పాయింటర్ లెఫ్ట్ పాయింటర్ని లెఫ్ట్ మోస్ట్ పొజిషన్ కి, రైట్ పాయింటర్ని రైట్ మోస్ట్ పొజిషన్ కి. అంటే ఇది కూడా లోపల ఎన్ టైమ్స్ వెళ్తుంది. సో మనకి ఎన్ ఇంటూ ఎన్ మన ఎన్ ఇంటూ ఎన్ టైమ్స్ వెళ్తుంది. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలి అంటే ఎన్ ఈ రైట్ అనేది ఎన్ బై 2 టైమ్స్ వెళ్తుంది, లెఫ్ట్ అనేది ఎన్ బై 2 టైమ్స్ వెళ్తుంది. సో ఎన్ ఇంటూ 2 ఇంటూ అంటే లెఫ్ట్ 2 ఇంటూ ఎన్ బై 2 కట్ అయ్యి ఎన్ వస్తుంది. సో మన టైం కాంప్లెక్సిటీ అనేది ఎన్ స్క్వేర్ వస్తుంది. అండ్ మన స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనము ఎక్స్ట్రా అరేస్ కానీ ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు. మనకు ఓన్లీ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, అదేంటి లాంగెస్ట్ స్ట్రింగ్. అది కాన్స్టెంట్ స్పేస్ తీసుకుంటారు. సో మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ స్క్వేర్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. సేమ్ ఇదే సొల్యూషన్ ని మనం డిపి ప్రోగ్రామింగ్ లో సాల్వ్ చేసేసరికి మనకి టైం కాంప్లెక్సిటీ అనేది కొంచెం తగ్గుద్ది అంటే అది కూడా ఎన్ స్క్వేర్ ఉంటుంది, కానీ అది కొంచెం ఎఫిషియెంట్ గా ఉంటుంది. లాంగర్ స్ట్రింగ్స్ కి ఎఫిషియెంట్ గా ఉంటుంది. అది మనము నెక్స్ట్ వీడియోలో కనుక్కుందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ప్లీజ్.